మట్టల ఆదివారము అని మనం వింటూ ఉన్నాం. మరి మట్టలు చేతబట్టుకొని కొందరు ఎంతో సంతోషంగా వెళ్తూ ఉండుట మనము గమనిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయములో సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. యేసు క్రీస్తు ప్రభు విజయోత్సాహముతో యెరూషలేములోనికి వస్తూ ఉన్నాడు. ఎలా వస్తున్నాడు అంటే గాడిద మీద. యేసు క్రీస్తు ప్రభు పుట్టక మునుపే 500 సంవత్సరాల క్రిందటే ప్రవక్త జకరయా ప్రవక్త ప్రవచించినాడు. ఆ తరువాత 4 సువార్తికులు మత్తయి, మార్కు, లూకా, యోహాను యేసు క్రీస్తు ప్రభు యొక్క విజయోత్సవాన్ని, యెరూషలేము యొక్క ప్రవేశాన్ని, రారాజు యొక్క ఉత్సవాన్ని ప్రాముఖ్యంగా గాడిద మీద వస్తూ ఉన్న సర్వలోక నాథుణ్ణి పరిచయం చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రాముఖ్యమైనది గాడిద. సర్వలోకనాథుడైన ప్రభువు గుర్రం మీద కాకుండా, ఆర్భాటముతో కాకుండా, సాత్వికుడై, దీనుడై, సాదా సీదాగా యెరూషలేము యొక్క ప్రవేశం ఇదివరకు ఎప్పుడు చేయలేదా అండి? పలుమార్లు యెరూషలేముకు వచ్చినాడు. అయితే ఇప్పుడు గాడిద మీద వస్తూ ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువు సజీవునిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు చివరి ఆదివారం. ఈ సంగతులన్నీ మనం ఆలోచన చేయక పూర్వం పరిశుద్ధ గ్రంథంలో 4 సందర్భాలలో గాడిదలు చేసిన సంగతులను మేము ముందు ఉంచాలని కోరుతా ఉన్నా. మొదటి సందర్భం సంఖ్యాకాండం అనుకుంటా. బిలాము మరి ఉరి నుండి తప్పింపబడినట్లు గాడిద ప్రవర్తించింది. మరొక సందర్భము తండ్రి సింహాసనాన్ని శరీర సంబంధమైన ఆలోచనతో, బలముతో పొందాలనేటటువంటి ఆలోచన కలిగి ముందుకు సాగిన అభిషాలోమును ఉరి తీసిన గాడిద. మొదట ఉరి తప్పించిన గాడిద, రెండవది ఉరి తీసిన గాడిద, మూడవది రాజులు మొదటి గ్రంథం చివరి అధ్యాయాలలో ఓ ముసలి ప్రవక్త, ఊరి వెలుపలి గాడిద. ఊరి వెలుపల మరి ఉంది ఆ గాడిద. నాలుగవదిగా ఈ 4 సువార్తికులు ప్రాముఖ్యంగా రాసినటువంటి గాడిద, ఊరేగింపబడుతున్న గాడిద. అనేకులు దారి పొడవునా తమ బట్టలు పరచి, చెట్ల కొమ్మలు నరికి, ఖర్జూరపు మట్టలు చెదపట్టుకొని హోసన్నా హోసన్నా జయోత్సాహము కదా. సియోను కుమారి అనేది యెరూషలేముకు పెట్టినటువంటి పేరు. ప్రభు చివరి ఆదివారం యెరూషలేం పట్టణానికి ఊరేగింపుతో అధికారపూర్వకంగా రారాజుగా వస్తా ఉన్నాడు.
అది యూదుల పస్కా పండుగ సమయం. వేలాది ప్రజలు ఆ విజయోత్సాహములో పాల్గొని ఉత్సహిస్తూ ఉల్లాసముతో సంతోషంగా ఉన్నారు. దాదాపు 2.5 కోట్ల మంది అందులో పార్టిసిపేట్ చేసినారని బైబిల్ పండితులు అంచనా వేస్తూ వచ్చినారు. అంతటి పెద్ద ర్యాలీ, అంతటి పెద్ద ఉత్సవం కదా, బలహీనమైనటువంటి గాడిద మీద, ఎన్నిక లేనిది, తృణీకరింపబడినది, బరువులు మోసేటటువంటిది అని మనము చూస్తాం. ఎవడు ఎన్నడూ కూర్చొనన్నటువంటిది. గాడిద సాత్వికానికి, దీనత్వానికి సాదృశ్యంగా ప్రవక్త అయిన జకరయా రాస్తూ వచ్చినాడు. అలాంటి గాడిదకు ఒక ఘనత కదా. మరి ఎలా వచ్చిందంత ఘనత? దారి పొడవునా బట్టలు కేకలేస్తూ ఉన్నారు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. ఎందుకంటే మత్తయి రాస్తాడు 11వ అధ్యాయం 28వ వచనంలో, నీ రాజు నీతిపరుడును. ఇర్మియా ప్రవక్త కూడా రాస్తాడు 23వ అధ్యాయం 5వ వచనంలో, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఉత్సహించు, సంతోషించు, నీకు రక్షణ ఇవ్వడానికి వస్తా ఉన్నాడు. రక్షణ ఇవ్వడానికి నీ రాజు, నీతిపరుడైన నీ రాజు మరి దీనుడై నీ యొద్దకు వస్తా ఉన్నాడు. ఉత్సహించు, సంతోషించు, ఉల్లాసంగా ఉండు. ఇది కారణం. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేస్తా ఉన్నారు. ఈ ఊరేగింపులో 4 రకాలైనటువంటి ప్రజలు మనకు కనిపిస్తారు. 4 రకాలైనటువంటి ప్రజలు వెంబడించుట మనం చూస్తాం. మొదట శిష్యులు, రెండవది బేతనియా ప్రజలు, మూడవదిగా యూదులు, చివరిగా జనసమూహము, విస్తారమైన జనసమూహం. మిక్కిలి అల్పమైన ఒక గాడిదకు ఎందుకింత ఘనత కలిగింది? గాడిదే గాని గాడిద మీద కూర్చున్నవాడు గనుడు, మహోన్నతుడు, మహాగణుడు, ఘనమైన రాజు క్రీస్తు యేసు ప్రభు వల్ల గాడిదకంత ఘనత వచ్చింది. మనం అందరం కూడా ప్రభువును మోసే గాడిదలము కావాలని, అప్పుడు మనకు గొప్ప ఘనత, మెప్పు, మేలు, దీవెన కలుగుతాయని ఈ సారాంశం. నేనేమై ఉన్నానో పౌలు అన్నాడు కదా, అంతయు దమస్కు మార్గములో వినపడిన ఆ స్వరము యొక్క, ఆ ప్రభు యొక్క కృపే కదా. నేను హానికరుడను, హింసకుడను, దూషకుడను కదా. మనము వట్టివారము, మంటివారము, తృణీకరింపబడిన వారము అయినా ఆయన మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఆయన వాక్యము ప్రకటించే వారముగా, ఆ ప్రియుణ్ణి ఆరాధించే వారముగా, ఆ ఘనతలోకి, ఆ సేవలోనికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు కదా. మనం చదువుకున్న మరొక పాఠం మార్కు సువార్త
11వ అధ్యాయము. ఈ 11 వచనాల్లో మీరు గమనిస్తే, ఆ గాడిద, ఏ గాడిద? పట్టణపు వెలుపట ఉన్నటువంటి గాడిద. ఏ గాడిద? కట్టబడినటువంటి గాడిద. ఏ గాడిద? తృణీకరింపబడినటువంటి గాడిద. ఏ గాడిద? ఎవడు ఎక్కనటువంటి మరి గాడిద. పరిశుద్ధతను, ప్రభు యొక్క పరిశుద్ధతను మరి తెలియజేస్తా ఉంది కదా. ప్రభు యెరూషలేములో ప్రవేశించడానికి, రాజుగా ప్రభువుగా యెరూషలేములోనికి విజయోత్సాహంతో రావడానికి ఇది మొదటి దినం ఆదివారం కదా. ఆదివారం వారంలో మొదటి రోజు కదా. జయోత్సాహంతో మరి రారాజుగా ఆదివారం పునరుత్థానమయ్యింది. ఆదివారము ప్రత్యక్షత, ఆదివారాన ఆత్మ కుమరింపు, ఆయన శిష్యులందరికీ, సర్వయుగాలకు, సమస్త పరిశుద్ధులకు ఆదివారం ప్రాముఖ్యమైనటువంటిదే. సాధారణంగా ఆదివారాన్ని సామాన్య మనుషుల వలె మరి మనము మన ప్రభువుతో గడపవలసిన వారమై ఉన్నాం కదా. మన ప్రభు రాజ్యాధికారం బహిరంగంగా మనము నోరు తెరిచి మరి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనంలో, 9వ అధ్యాయం 9వ వచనంలో, జయోత్సవముతో యెరూషలేముకి వస్తూ ఉన్నాడు ఆయన. గుర్రమునికి కాదు, తెల్లటి గుర్రం మీద, ప్రకాశమానమైనటువంటి వస్త్రములతో కాదు, గాడిద నెక్కి వస్తా ఉన్నాడు. ఇది ఆయన యొక్క దీనత్వాన్ని, సాత్వికాన్ని తెలియజేస్తా ఉంది. సర్వలోకనాథుడు, లోక రక్షకుడు మరి సాత్వికునిగా, అందరి వాణిగా కదా, అందరికీ, అన్ని వర్గాలకు, అన్ని తెగలకు మరి ఆయన సమీపముగా ఉన్నటువంటి వాహనాన్ని కోరుకున్నాడు. ఫ్లైట్లోనో, గుర్రములోనో, ఆర్భాటముతోనో కదా. మీరు ఊహించినట్లుగా నెత్తి మీద ఒక కిరీటము, ఈ చేత్తో ఒక కత్తి, ఈ చేత్తో ఒక కత్తి, ఇంకొకటి డాలు, ఇవేవీ లేకుండా ఆయన సింపుల్గా, సాధారణంగా, దీనత్వముతో, సాత్వికముతో మనము ప్రభువులోకి రావడానికి, మనమందరము ప్రభు ప్రేమను, దేవుని రాజ్యం యొక్క స్థితిని ఎరుగునట్లు ఆయన దీనుడై సాత్వికంగా వస్తా ఉన్నాడు. ఆ గాడిదను ఎవడును ఎక్కలేదంట. చూడండి, ఇది ఆయన పరిశుద్ధతను మరి కనబరుస్తా ఉంది. ఆ గాడిద అని అక్కడ రాసినారు. ఆయనది కాదది, ఆయన శిష్యులది కాదు. అయితే ప్రభు శిష్యుల్లో ఇద్దరిని పిలిచి బేతనియా నుండి ఆ సమీపాన ఉన్న బేత్పగే ఊరికి పంపి దాన్ని తెప్పిస్తా ఉన్నాడు కదా. దావీదు కూడా మరి ఎక్కడో అమీరు మాకీరు ఇంటిలో ఉన్నటువంటి మరి మెఫీబోషెతును తెప్పించినట్లుగా సదాకాలము
ఆ భోజనపు బల్ల యొద్ద భద్రతలో సదాకాలము. చూడండి కదా, చూడండి ఆ గాడిద ఆయనది కాదు. ఆయన పేద స్థితిని గాడిద చెప్తా ఉంది. అది ఇంకా ఎవరు దాని మీద ఎక్కలేదు. అది ప్రభు యొక్క పరిశుద్ధతను జ్ఞాపకం చేస్తా ఉంది. ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడుగా పెంట కుప్పలలో ఉన్న మనలని లేవనెత్తుట కొరకే ఈ లోకములో అవతరించినాడు. ఆయన ఆ గాడిదను తీసుకునే విధాన్ని మనం చూస్తూ ఉంటే అది ఆయన స్నేహితులలో ఒకనిది అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు కదా. 2-3 వచనాల్లో ఒలీవల కొండ యెరూషలేముకు తూర్పున ఉంది. బేతనియా ఒలీవల కొండ శిఖరాన 3 మైళ్ళ దూరంలో ఉంది కదా. దానిలో ప్రవేశింపగానే అని చెప్తా ఉన్నాడు. అడ్రస్ కూడా చెప్తా ఉన్నాడు. క్లియర్గా రూట్ మరి చెప్తా ఉన్నాడు. అక్కడ వెలుపట కదా కట్టబడి ఉన్న గాడిద మీకు కనిపిస్తుంది అంటా ఉన్నాడు. కట్టబడి ఉన్నటువంటి గాడిద మీకు కనిపిస్తుంది. వెళ్ళి తోడుకొని రండి. వెళ్ళి ఏం చేయాలంట? తోడుకొని రండి అంటా ఉన్నాడు. వెళ్ళి తోడుకొని రండి, విప్పి తోలుకొని రండి అని. తోలుకొని రండి కదా. ఆ గాడిద అపవిత్రమైనది, దేవునికి బలి అర్పించడానికి పనికి రానటువంటిది. బలి అర్పించడానికి ఎద్దులు, కోడెలు, పొట్టేళ్ళు, గొర్రెలు, మేకలు, పెయ్యలు, పావురాలు ఉన్నాయి. గాడిదను అర్పించినట్లుగా మనకెక్కడ కనిపించదు. ఎందుకంటే గాడిద అపవిత్రమైనది. అలాగున మనుషులైన మనము గాడిద కంటే అపవిత్రులము. యోబు గ్రంథం 15వ అధ్యాయం. యోబు గ్రంథం 15వ అధ్యాయము. యోబు గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదువుదాం. శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు? ఆలోచించుము. ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు. ఆకాశ విశాలము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును, చెడినవాడును, నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును మరి అపవిత్రుడు గదా. నా మాట ఆలకించుము. దేవుడు అంటా ఉన్నాడు, ఆలకించుము కదా. అపవిత్రుడు ఎట్లా శుద్ధుడవుతాడు? ఆలోచించు. ఆకాశ వైశాల్యము కూడా ఆయన దృష్టికి అపవిత్రము అంటా ఉన్నాడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి అపవిత్రమైనది కాదు. ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి అపవిత్రం, ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును, చెడినవాడును, నీళ్లు త్రాగినట్లుగా దుష్క్రియలు చేయవాడు మరి అపవిత్రులు కారా? ప్రశ్న చూడండి. అపవిత్రత కలిగిన గాడిదను కోరినట్లుగా, ఆ గాడిదను కోరినట్లుగా. ఏ గాడిద? వెలుపట ఉంది, కట్టబడి ఉంది,
తృణీకరింపబడి ఉంది, అపవిత్రపరచబడిన గాడిద. అపవిత్రతలో ఉన్న గాడిద, అపవిత్రమైనటువంటిది. ప్రభు అన్నాడు, నేను పాపులను పిలువ వచ్చి తిని, నీతిమంతులను కాదు. నేను రోగులను బాగు చేయడానికి వచ్చినాను అంటా ఉన్నాడు కదా. నీతిమంతులను పిలవరాలేదు ప్రభు చెప్తా ఉన్నాడు. నశించిపోతున్న దాన్ని వెదకి రక్షించడానికి వచ్చినాను అంటా ఉన్నాడు. ఈ లోకములో మరి జీవము కలిగినది ఏది లేదు, అది యేసుక్రీస్తు ప్రభునందు ఉన్న వారిలో తప్ప కదా. పాపులను రక్షించిన క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది. మరి ఆ గాడిద ఏ గాడిద? అపవిత్రత కలిగినటువంటి ఆ గాడిద, దేవుని పనికి ఉపయోగపడనటువంటి, అర్పించుటకు మరి అర్హత లేనటువంటి, యోగ్యత లేనటువంటి, హేయమైనటువంటి, చెడిపోయినటువంటి, మరి నీళ్లు త్రాగినట్లుగా దుష్క్రియలు చేసేటటువంటి మనలని కోరుకుంటా ఉన్నాడు. మనల్ని వెతికి రక్షించడానికే, మనల్ని నీతిమంతులుగా చేయడానికే, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికే, మనల్ని సర్వ సత్యములోనికి నడిపించడానికే ఆ ప్రభువు మన కొరకు వచ్చినాడు. మన కొరకు నీతిమంతునిగా, దీనునిగా, సాత్వికునిగా వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎలా వచ్చినాడంటే ఆయన సాత్వికునిగా వచ్చినాడు. లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనం. మారు మనసు పొందుటకే నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. ఎందుకొరకు వచ్చినాడు ఆయన? చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నీ కొరకు, నా కొరకు. పాప భారములో బందీలమై నిరాశ అనే చీకటిలో కృంగినటువంటి మనలని లేవనెత్తుటకై కదా, మారు మనస్సులోనికి తీసుకొని రక్షణలోనికి, వెలిగింపబడినటువంటి అనుభవంలోనికి, ఈ యుగ సంబంధమైన దేవత కలిగించిన గుడ్డితనములో నుండి మరి తెరవబడేటటువంటి ఆ ఉన్నత జీవితంలోనికి ఆయన మనల్ని పిలవడానికి వచ్చినాడు. ఆ గాడిద ఏ గాడిద? అపవిత్రత, దేవునికి బలి అర్పించుటకు పనికిరానటువంటి ఆ గాడిద కదా. మనం కూడా అలా ఉన్నప్పుడు దుష్క్రియల చేత, అపవిత్రత చేత, పాపము చేత పనికిరాని వారముగా, దేవునికి దూరస్థులముగా, నిబంధన లేని వారముగా, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఉంది కదా, నిబంధన లేదు, దూరస్థులముగా ఉన్నాం, నెమ్మది లేదు, సమాధానము లేదు. ఇలాంటి మనలని తండ్రితో ఏకము చేసినాడు, ఉభయులను ఏకము చేసెను, సమీపస్తులుగా తీసుకొచ్చినాడు, నిబంధనలోకి తెచ్చినాడు, పరిశుద్ధతలోనికి తీసుకొచ్చినాడు. తన కుమారుని, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి, తన కుమారుని యొక్క సహవాసంలోనికి, సంపూర్ణతలోనికి తీసుకొని వచ్చినాడు. రెండవదిగా చూస్తా ఉన్నాం, కట్టబడి ఉన్న గాడిద, దాన్ని విప్పి తోలుకొని రండని చెప్పాను. దాన్ని విప్పి తోలుకొని రండని చెప్తా ఉన్నాడు. మనం కూడా పాపము చేత బంధింపబడి ఉన్నాము. బంధింపబడినటువంటి మనల్ని మనం విడిపించుకోలేం, మనల్ని మనము రక్షించుకోలేం, మనల్ని మనము బాగు చేసుకోనలేము,
సామెతల గ్రంథం 5వ అధ్యాయము. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం. దుష్టుని దోషములు వారిని చిక్కులు పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును, శిక్ష లేక అటివాడు నాశనమగును. వాడు అతి మూర్ఖుడై త్రోవ తప్పి దేవుని ఊటకు వెలుపట కాలు జారి మరి చెదిరిపోయి దౌష్ట్యము చేత దౌర్జన్యము చేత తృప్తి లేనటువంటి మరి చెడు నడత కలిగినటువంటి మరి అధ్యాయం అంతట్లో మనం చూస్తా ఉన్నాం కదా. తృప్తి లేనటువంటి జీవితం కదా. కట్టబడి ఉన్నాం, పాపముకు దాసులమై పాపమునకు అమ్మబడిన వారముగా, బంధించబడిన వారంగా, విడుదల లేనటువంటి స్థితి. పాపం చేయి ప్రతి వాడు పాపమునకు దాసుడని మరి పాపములో బంధించబడినాం, అపవాదికి దాసులమైపోయినాం. పాపాన్నే ప్రేరేపిస్తా ఉన్నాడు అపవాది. వాడు విడిపించేవాడు కాదు, మరింత అగాధంలోనికి చీకటిలోనికి నెట్టేసేటటువంటి వాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము గురించి సర్వలోకాన్ని మోసపుచ్చుతూ మరి జీవిస్తూ ఉన్నట్లుగా మరింత చీకటిలోకి అంధత్వంలోనికి తోసివేసేవాడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు కదా. క్రీస్తు మనల్ని విడిపించడానికి, మన సిలువను మోయడానికి, మన పాపమును ప్రాయశ్చిత్తం చేయడానికి, మన బంధకమును విడగొట్టడానికి మరి మన ప్రభువు కాళ్ళను చేతులను మేకులతో సిలువకు కొట్టబడ్డానికి, ఈరోజు కాళ్ళు చేతులు విచ్చలవిడిగా విరివిగా నీవు ఉపయోగిస్తున్నావంటే ఆనాడు యేసు క్రీస్తు ప్రభువు ఆ 3 మేకులకు కాళ్ళు చేతులను అప్పగించుటను బట్టి నోరేసుకొని మాట్లాడుతా ఉన్నాం. ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి నీ కాళ్ళను, నోటిని, చేతులను ఉపయోగిస్తూ ఉన్నావు. తెలుసుకో సత్యాన్ని. ఇప్పటికైనా మించిపోయింది లేదు. యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు, నీకు లాభమే ఉంటుంది, మేలే జరుగుతుంది, నీకు నష్టము ఉండదు. గ్రహించకుండా అజ్ఞానముతో, మూర్ఖత్వముతో, దుష్టత్వముతో, చెడ్డ సాంగత్యముతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నష్టపోతావు. ఒక దినాన లెక్క చెప్పాల్సి వస్తుంది. అప్పుడు మాట్లాడడానికి నోరుండదు. అప్పుడు విస్తారముగా మరి నడవడానికి కాళ్ళు చేతులు రావు. ఈరోజు నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు అంటే ఆనాడు నీ పాప భారాన్ని, సమస్త మానవాళి యొక్క పాప భారాన్ని సిలువలో మోయుటను బట్టే లాగి 2 ఏట్లు బీగితే అంతా నీకు అర్థమవుతుంది. కానీ అలా చేయడానికి ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నది క్షమించే గుణం, ప్రేమించే స్వభావం. అది దైవికమైనది. దేవుడు మనిషిలాగా ప్రవర్తించడు. ఇది గుర్తుపెట్టుకుంటే అన్ని విషయాలు నీకు అర్థమవుతాయి. అర్థమైనా అర్థం కాలేదంటే ఇంకా నువ్వు మనిషివి కాదని అర్థం కదా. మనిషి అయితే ఏం చేస్తాడు చెప్పండి? వింటాడు, నేర్చుకుంటాడు, మార్చుకుంటాడు.
నువ్వు వినడం లేదు, ఇంకేం నేర్చుకుంటావు? ఇంకేం మార్చుకుంటావు? నువ్వు వినవు కాబట్టి నేర్చుకోలేవు, మార్చుకోలేవు, నోరేసుకొని పడతా ఉంటావు కదా, జంతువు లెక్క. దాని పని ఆడించడమే నోరు. ఇంకా సమయం దొరికితే నెమరేస్తా ఉంటుంది. దాంతో కూడా పోలిక మంచిది కాదేమో కదా. చూడండి, మనల్ని విడిపించడానికి, మరణము నుండి, అపవాది నుండి, నాశనము నుండి మనకు విడుదలివ్వడానికే సిలువలో ఆయన చేతులను కాళ్ళని ఇచ్చినాడు. 3 మేకుల మధ్య వేలాడినాడు. చాలా స్వల్పం అవి ఊడబెరుక్కొని రావడం. అవి ఊడబెరుక్కొని వచ్చి ఉంటే ఈనాడు మాట్లాడడానికి నువ్వు, వీటిని మళ్ళీ చెప్పడానికి నేను, ఇంకెవరు ఉండేవాళ్ళం కాదు. అందరము కూడా మహావేదనలతో మండుతూ ఉండే ఆ అగ్నిగుండములోనికి వెళ్ళేటటువంటి వారు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారని, అనగా అపవాది మరణము ద్వారా నశింపజేయదు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారి విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో. నేను చదివినాను బైబిల్ అని. ఏం చదివినావు అక్క నువ్వు? ఏమయ్యా, ఏం చదివినావు? చదివింటే నీలో ఏం రావాలి? దైవత్వం రావాలి కదా. దుష్టత్వం ఎందుకు వస్తా ఉంది? ఓ మనుషుని యొక్క స్థితిని, గతిని, సమస్తాన్ని వివరించింది పరిశుద్ధ గ్రంథం. పాపం చేయమని చెప్పలేదు. పాపం చేసిన వాడు ఇదట సచ్చినాడు, నీవు ఆ పాపం చేస్తే అలా సస్తావు అని చెప్తా ఉంది పరిశుద్ధ గ్రంథములో. పాపము చేయవద్దని, పాపము చేసిన వారికి కలిగిన దుర్గతి ఎంత భయంకరమైనదో వివరిస్తూ ఉంటే అర్థం చేసుకోలేక డాష్ ఓషన్ లెక్క మాట్లాడుతూ ఉంటే బాధేస్తూ ఉంది. చూడండి, రెండవదిగా విప్పి స్వతంత్రులుగా చేస్తా ఉన్నాడు. మొదట రక్షణ ఇచ్చినాడు, అర్హమైన పాత్రగా చేసినాడు. రెండవదిగా ఇక్కడికి వస్తే మనల్ని స్వతంత్రులుగా చేసినాడు కదా. ఆయన స్తుతించట కరక్కై వేటగాని ఊరిలో నుండి విడిపించినట్లుగా ఆయన మనల్ని విడిపించినాడు. ప్రభువును స్తుతించుట ఎంతైనా మంచిది. 91వ కీర్తనలు 91వ కీర్తన 3వ వచనం, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము. ఆయన చూడండి, ఆయన యొక్క భద్రత, కాపుదల మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఇదే కీర్తనాకారుడు అంటాడు 124వ కీర్తన 7వ వచనం, 124:7, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాని ఊరి నుండి తప్పించినాడు. కనుక మనము ప్రభువును స్తుతించుట ఎంతైనా మంచిది. ఆ గాడిద, ఏ గాడిద? అపవిత్రమైన గాడిద, వెలుపట ఉన్నటువంటి గాడిద ఏమైంది? అర్హమైన దేవుని కృపాసనము యొద్దకు చేర్చబడింది, నీతిలోనికి వచ్చింది, సత్యములోనికి వచ్చింది.
రెండవదిగా ఆ గాడిద. ఏ గాడిద? కట్టబడి ఉన్న గాడిద, పాపముతో కట్టబడి ఉంది. ఆ గాడిద ఇప్పుడు స్వతంత్రునిగా చేయబడి దేవుని స్తుతించుట కొరకై దేవుని ఇల్లంతటిలోనికి విమోచన గీతములతో ఆరాధించే అనుభవంలోనికి రాబట్టింది. మూడవదిగా గాడిద. ఆ గాడిద బ్రతకాలంటే ఆ గాడిద స్థానములో గొర్రెపిల్ల ప్రతిష్ఠించబడాలి. గాడిద మెడ గొర్రెపిల్ల ప్రతిష్ఠించకపోతే గాడిద మెడను వెరగొట్టాలి అని నిర్గమాకాండం 13:13 చూస్తాం. గాడిద మెడను వెరగొట్టాలి. గాడిదకు ప్రతిగా గొర్రెపిల్ల ప్రతిష్ఠింపబడకపోతే గాడిద మెడ వెరగొట్టబడతాయి. నిజమే కదా? క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠింపబడకపోయి ఉంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 19వ వచనం. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై తన్ను ప్రతిష్ఠ, సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు, సత్యములో ప్రతిష్ఠింపబడినట్లు, మరి విరగొట్టబడకుండా ఏం చేసినాడు? ఆయన మన కొరకు ప్రతిష్ఠితుడుగా అయినాడు. ఆయన మరణించి ఆయన జీవాన్ని మనకిచ్చినాడు. ఆయన మరణించుట ద్వారా ఆయన యొక్క జీవము మనకు లభించింది. తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. మనము మేలుకొనియున్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి నొందెను. ఆయన మన కొరకు మృతి నొందెను. ఆ ప్రభు మన కొరకు మృతి నొందెను అని చూస్తా ఉన్నాం. ఆయనే మనకు స్వతంత్రతనిచ్చినాడు. అటు ప్రభువును సంపూర్ణంగా హృదయంలో చేర్చుకొని ఆయనకు సమర్పించుకొని ఆయనకు లోబడి జీవించాలని కోరుతా ఉన్నాం. ఆయనకు లోబడిన గాడిద. ఏ గాడిద? ప్రభువుకు లోబడినటువంటి గాడిద. 4వదిగా చూస్తాం ఆ గాడిద. ఆ గాడిద మీద ఎప్పుడు ఎవరు మరి కూర్చోలేదంట. అట్టి దానిని ఆయన ఏం చేసినాడు? సాధుపరచినాడు. మార్క్స్ వార్తలో చూస్తాం కదా, ఎవరు సాధుపరచలేకపోయినారు. సంఖ్యలతో బిగించినను వాటిని తెంచుకొని తుత్తునీలుగా చేసి సమాధుల తోటలోకి వెళ్ళిపోయినటువంటి వాడిగా అక్కడ కనిపిస్తా ఉన్నాడు. వేల కొలదిగా ప్రజలు గుంపులుగా కూడి ఖర్జూరపు మట్టలు చేతి పట్టుకొని హోసన్నా హోసన్నా అని కేకలు వేసి జయధ్వనులు గంభీరంగా చేస్తూ ఉంటే ఆ గాడిద బిత్తరపోయి అటు ఇటు గంతు లేకుండా సహజంగానే ప్రభు హస్తబలముతో ఎలాంటి తొందర లేకుండా చక్కగా నడిపింపబడతా ఉంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. మోషే మృతి నొందిన తర్వాత యెహోషువ కలవరపడతా ఉన్నాడు, భయపడతా ఉన్నాడు, దిగులుతో ఉన్నాడు, విచారముతో ఉన్నాడు, గందరగోళంలో ఉన్నాడు. దేవుడు అన్నాడు, భయపడకము, జడియకము, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు ఆజ్ఞాపించినాను కదా అంటా ఉన్నాడు కదా. తొందర లేకుండా చక్కగా
పట్టణంలో ప్రవేశిస్తూ ఉంటాయి. అద్భుతం కాదా? జీవరాశులన్నీ ఆయన మాటకు లోబడతా ఉన్నాయి. చేప ఎప్పుడు నాణ్యం పట్టుకోండి కదా, కానీ ప్రభు సెలవు ప్రకారంగా నాణ్యం పట్టుకొని ఉంది. పేతురు పోయినాడు, ఆ నాణ్యాన్ని తీసుకొచ్చి పన్నుగట్టినాడు కదా. రాత్రంతా ప్రయాసపడినారు, ఒక చేప దొరకలేదు. మరి ప్రభు సెలవిస్తే చేపలన్నీ వలలోకి వచ్చేసినాయి కదా. సింహము ఆయన మాటకు లోబడి దానియేలును ముట్టలేదు కదా. ఎవరు సాధుపరచలేరు. ఆయన సేన దయాలు బట్టిన ఆయన్ను సాధుపరిచినాడు. సమస్తం ఆయనకు లోబడతాడు. సమస్తము ఆయన బాగు చేయగలడు. సమస్తము అశాంతితో గందరగోళముతో ఉన్నటువంటి వారికి శాంతి, సంతోషం, సమాధానం ఇస్తా ఉన్నాడు. శిష్యులు వెళ్ళి ఆయన చెప్పినట్లుగా చేసినాడు కదా. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే అది తీసుకొని వచ్చినారు, ఆయనకి ఇచ్చినాడు. ఆయన దాని మీద కూర్చొని జయశాలి అయి హోసన్నా హోసన్నా అని వెళ్తాడు. రక్షించువాడు, సర్వలోకానికి రక్షకుడు అని వాళ్ళు ప్రకటించుకుంటా పోతా ఉన్నారు కదా. ఆ గాడిద నాలుగు విషయాలు చూసినాం కదా. మొదటిది ఏంటిది? ఆ గాడిద అర్హమైనదిగా చేయబడింది. రెండవది, దేవుని రక్షణలో దేవుని ఇంటిలోకి స్వతంత్రంగా రాగలుగుతా ఉంది. మూడవదిగా ప్రతిష్ఠింపబడింది. నాలుగవదిగా మరి ఘనతలోనికి వచ్చింది. అనేకులు తమ బట్టలు విప్పి, కొమ్మలు నరికి, ఖర్జూరపు మాటలు పట్టుకొని చూడండి. అలాంటి ఆధిక్యతలో మనము మన ప్రభువును మరి మెప్పించే వారముగా, మోసే వారముగా ఉండాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. దేవుని యొక్క అద్వితీయ అనాదికాల సంకల్పంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ మాటలు ఆదివారాలు ప్రతి సంవత్సరం మన జీవితంలో వస్తున్నాయి, పోతూ ఉన్నాయి. ఆనాడు దేవుణ్ణి మోసిన ఆ గాడిదకు ఘనత వచ్చినట్లుగా నేడు మనము ఘనతలోనికి రాకపోవడానికి కారణం మనము మన ప్రభువును గాడిద వలె మోయకపోవటమే. మంచి పేరు, ఖ్యాతి మనకు కలగకపోవడానికి కారణం మనం ఎక్కడ ఆరంభించినామో అక్కడే ఉన్నాము అంటే దానికి కారణం నిజంగా ప్రభువును మనం మోయకపోవడమే. కొందరు అక్కడే ఉండడం ప్రభు ఇష్టం, అనేకులకు ఉపయోగపడాలని, అనేకులను ఆ మార్గంలోనికి నీ తరువాత మరి అనేకులు, నువ్వు ఒక్కడిగా అక్కడ ఉన్నావు, నీ తర్వాత అనేకులు అక్కడ ఆ స్థానంలోనికి రావాలనే దేవుడు అక్కడ నిన్ను ఉంచినాడు. కాబట్టి ప్రతి వారము మన ఎదుట ఉంచబడిన దానిని, దేవుని ప్రణాళికను, దేవుని ఆలోచనను ఎరిగి మరి ప్రభుకు మహిమ కలుగునట్లు మనము నడుచుకుందాం. తద్వారా దేవుడు సంతోషిస్తాడు, తద్వారా దేవుడు ఆనందిస్తాడు, తద్వారా దేవుడు మన ద్వారా మహిమ పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలాగా మనం లేనట్లయితే పౌలు అన్నాడు కదా, పరీక్షించుకోండి, ప్రభుకు అప్పగించుకోండి, ఒప్పుకోండి, విడిచిపెట్టండి, ప్రభుకు అప్పగించుకోండి అన్నాడు. అప్పగించుకుంటే ఆనందం ఉంది, అప్పగించుకుంటే ఆదరణ ఉంది, అప్పగించుకుంటే భద్రత ఉంది, అప్పగించుకుంటే క్షేమం ఉంది. అట్టి క్షేమములో, కృపా సత్య సంపూర్ణమైన ఆ దుర్గములో మనము దాగి ఉందుముగాక.